రైతులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. ఈరోజు అడప రవీందర్ గారితో మనం మాట్లాడుతున్నాము. సూరంపేట గ్రామం, మండలం వచ్చేసి సాయంపేట మండలం, హన్మకొండ జిల్లా అయినటువంటి ఇక్కడ రవీందర్ గారు సుమారుగా 20 గుంటల తోట అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ మిరప తోట టిఆర్ఎస్ కంపెనీ లోలా ఏ విధంగా ఉన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ టిఆర్ఎస్ కంపెనీ లోలా నాకు కర్ణాకర్ సారు సజెస్ట్ చేయడం వల్ల పెట్టిన ఆర్ఎం సారు దగ్గర కనుపులతోటి బాగా కాస్తున్నది. మంచి హైటు 5 ఫీట్ల హైట్ వచ్చింది. తుఫానుకు తట్టుకున్నది, నల్లికి తట్టుకున్నది. వైరస్ మొక్కలు అలాంటి ఏం లేవు. ఏ మందు కొట్టినా మంచిగా రెస్పాండ్ అవుతుంది. మంచి దగ్గర మన కొమ్మ శాతం ఎక్కువతోటి బుట్టాకారంలో వచ్చి చెట్టు ఇట్లా అల్లుకపోయింది తీగలాగా, మల్లె తీగలాగా. పూత మాత్రం కొడుతుంటే పూత వస్తుంది, వచ్చిన పూత వచ్చినట్టుగా కాపుగా మారిపోతుంది ఇమీడియట్లీ. చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషం. ఇవి అన్ని విధాలుగా నీకు వైరస్ నల్లిని తట్టుకొని మందులు కొడితే రెస్పాండ్ అయ్యి మంచి నెంబర్ 1గా కాపు అయితే కాసిందంటావు. ఓకే అండి. ఈ విధంగా చూసినట్లయితే రవీందర్ గారు చాలా విధాలుగా మాటలైతే చెప్పుకోవడం జరిగింది. ముంతా తుఫాను ఏమైనా ఎఫెక్ట్ చేసిందా? ముంతా తుఫాన్ వల్ల ఇందులో వాటర్ నిలిచి ఉండే. ముంతా తుఫాన్ వెళ్ళిపోగానే కొద్ది రోజులు ఎల్లో లీఫ్ ఉండే, ఎల్లో లీఫ్ పోయి గ్రీనిష్ వచ్చింది. కొమ్మ అనేది కొత్త కొమ్మలు చిగురించుకొని కొత్త కొమ్మలు వచ్చినాయి. మందు కొడతా అంటే సెట్ అయిపోయింది. తర్వాత మనకు కొద్దిగా అందరికంటే కొంచెం లేట్ క్రాప్ వచ్చింది, కానీ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నారు, 4-5 క్వింటాలు అమ్ముకున్నారు, కానీ నాకు 15-20 క్వింటాల దగ్గరలో వస్తుంది. అంటే గుంటకు కింటా వస్తుందని అనుకుంటారు మీరు. ఓకే, నమస్తే. నమస్తే సార్.